టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు ఒక సరికొత్త ఇంటర్వ్యూతో మీ ముందుకి వస్తూ ఉన్నాం. అదేంటంటే 200 సంవత్సరాల సుమారు చరిత్ర కలిగిన క్రైస్తవ మిషనరీల్లో అత్యంత పేరుకెగిన ఏఈఎల్సి ఈరోజు చాలా వివాదాల్లో అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో సంవత్సరాల క్రితం క్రొత్త మేనేజ్మెంట్గా బాధ్యతలు చేపట్టిన జడ్జిత్రయం వారి మీద ఒక పక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటూ కొంతమంది నిర్వహించిన ఒక సభపై వారిని అపోజ్ చేస్తూ మరికొంతమంది తీవ్రమైన విమర్శలు ఎక్కుపెడుతూ ఉన్నారు. ఏదేమైనా ఈ క్రొత్త మేనేజ్మెంట్ మీద ఒక వర్గం విమర్శలు మరి ఒక వర్గం ప్రశంసలతో సంవత్సర కాలం పాటు సాగిపోయింది. ప్రత్యేకంగా నిన్న జరిగిన థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో మాజీ మోడరేటర్ రెవరెండ్ శ్యామ్ సంపతాయ్ గారు గుంటూరులో నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ అనేక వివాదాలకు కారణమైంది. మరి వాటిపై చర్చించడానికి మన స్టూడియోకి మాజీ ఏఎల్సి కౌన్సిల్ మెంబర్ గోడి మోజెస్ గారు ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. సార్ ఎలా ఉన్నారు మోజెస్ గారు? చాలా సంతోషం మా స్టూడియోకి రావడం. కూర్చోండి సార్. ఏంటి ఎలా ఉన్నాయి ప్రస్తుత ఏఎల్సి రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఈ పరిణామాలు ఎలా ఉన్నాయి, కొన్ని మాటలు చెప్పండి. ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా తెలియడం లేదు సార్. హైకోర్టు వారు జడ్జిత్రయం వేశారు. అయితే మేము ప్రస్తుత పరిస్థితుల్లో పాస్టర్ గారి యొక్క జీవిత విధానంలో ఎలా ఉందంటే పెనం నుంచి పొయ్యిలో పడినట్టుంది. ఏంటి ప్రస్తుతం మేనేజ్మెంట్ పరిస్థితి పెనంలోంచి పొయ్యి మీద పడినట్టుంది సార్. అదేంటి సార్ 95% ఏఎల్సి పాస్టర్లు అందరూ కూడా జడ్జిత్రయం పాలన చాలా బాగుందని నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. డైరెక్ట్గా మన మోడరేటర్ శ్యామ్ సంపతాయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా చెప్పారు. సార్ జడ్జిత్రయం అంతా బాగుంటే పాస్టర్ గారు ఆఫీస్ దగ్గరికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే రోడ్డు ఎక్కి ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు. 6 నెలల నుంచి ఒక 9 మంది పాస్టర్స్ని సస్పెండ్ చేశారు. 21 మంది పాస్టర్స్కి పోస్టింగ్స్ ఇచ్చారు. మరి ఇవన్నీ ఎలా చేస్తున్నారు? ఈ 6 నెలల నుంచి వారు ఏ విధంగా కూడా అంటే కుటుంబాలతో రోడ్డు మీద పడ్డారండి సార్. ఇవన్నీ ఈ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ చెప్తున్నారు, మీరు తప్పు పడుతున్నారు కదా. మరి అవన్నీ కూడా కోర్టు వారికి ఇచ్చిన అధికారాలతోనే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కదా. డే టు డే ట్రాన్సాక్షన్స్లోనే పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి వాళ్ళు ఇవి చేస్తున్నారు. వాటిని మరి మీరు ఎలా తప్పడతారు? కోర్టే కదా వాళ్ళకి ఇచ్చింది. సార్ సారీ సార్, ఇప్పుడు హైకోర్టు ఇచ్చింది వాళ్ళని ఓన్లీ ఎలక్షన్ చేయడానికి మాత్రం తప్ప ఏ విధంగానూ మిగతా విషయాల్లో తలదోచమని కానీ డే టు డే అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి సార్? అది అసలు ఓన్లీ ఆ రోజు జరిగే పద్ధతులు లేదంటే మంత్లీ శాలరీస్ ఇలాంటి పనులే తప్ప వాళ్ళు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారు సార్? పైగా మాకు సినెట్ నుంచి సినెట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక సిస్టమ్ ఉంది, ఒక పద్ధతి ఉందండి. కౌన్సిల్ మీటింగ్ జరగాలి, 32 మంది కౌన్సిల్లో కూర్చుని దాన్ని డిసిషన్ తీసుకోవాలి సార్. అలాంటిది ఏమీ లేకుండా వీళ్ళు సొంతగా వీళ్ళకి సంబంధం లేని విషయాలు 1 ఇయర్ నుంచి వీళ్ళు ఒక్క మంచి పని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని మీరు ఒక్క విషయం చూపించండి నాకు. అంటే సార్ ఇప్పుడు కోర్టు ఇచ్చిన అధికారాల్లో వారు ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి ఈ వ్యవస్థలు మీరు అంటున్న ఈ కౌన్సిల్ కానీ ఈ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ కూడా రద్దయిపోయినాయి కదా. రద్దయిపోయినాయి అంటే రద్దయిపోతాయి సార్, కానీ వీళ్ళకి ఓన్లీ ఎలక్షన్ పర్పస్ వేసారు తప్ప ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవడానికి వేయలేదు. ఓన్లీ డే టు డే అడ్మినిస్ట్రేషన్ అంటే జస్ట్ సాధారణమైన పరిపాలన అంతే తప్ప వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, పోస్టింగ్స్ ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, లీజ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అసలు ఎవరు ఇచ్చారు సార్ ఇవన్నీ? పాలసీ మ్యాటర్లో లీజ్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేశారు సార్? ఒక గుంటూరులో బంక్ చేశారు సార్. అంటే ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో కూడా శ్యామ్ సంపతాయ్ గారు చెప్పారు, లీజ్ చేయాలన్నా దాన్ని క్యాన్సిల్ చేయాలన్నా అగ్రిమెంట్ చేయాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరి అన్నారు కదా. మరి ఆ పరిస్థితుల్లో అది మీరు అంటున్న రిజిస్ట్రేషన్ వాళ్ళు చెప్పిన విధంగానే అయిందా? అంటే మరి ఏ కోర్టు అనుమతి ఇచ్చిందో వాళ్ళు చెప్పాలి కదా సార్. 1 ఇయర్ పాటు జరుగుతున్న పరిణామాలు ప్రతిదీ కూడా జోసెఫ్ కురియన్ గారికి నేను కొరియర్ చేస్తున్నాను, మెటీరియల్ని వాట్సాప్ చేస్తున్నాను, మెయిల్ చేస్తున్నాను. ఆయనతో పాటు సుప్రీంకోర్టు జడ్జి గారికి, రిజిస్టర్ గారికి, హైకోర్టు జడ్జి గారికి, రిజిస్టర్ గారికి, అలాగే మైనారిటీ చైర్మన్ గారికి ఇలా
దేశంలో ఉన్న అత్యున్నతమైన ప్రతి దానికి కూడా నేను లెటర్స్ పెట్టాను, మెయిల్ చేశాను, పోస్ట్ చేశాను. ప్రతిదీ కూడా నా దగ్గర ఎవిడెన్స్తోనే ఉన్నాను. మరి ఇటువంటిప్పుడు ఆయన దేనిలోనూ కూడా నాకు స్పందించింది ఏం కనవల్ల. మీకేం రెస్పాండ్ అవ్వలేదు. ఆయన ఇంతవరకు రిప్లై కూడా ఏమీ చేయలేదు. మరి సరే, ఇప్పుడు ఇక్కడ నేను కంట్రోలర్ గారికి ఏమైనా పంపించారు? మరి నేను పంపిందే కంట్రోల్ గారికి సార్, కంట్రోల్ గారికి పంపించాను. పంపిందే కంట్రోల్ గారి దగ్గర నుంచి ఏ విధంగా అప్పుడే నేను కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది సార్ అని కూడా అందులో నేను మెన్షన్ చేయడం జరిగింది. ఆ బేస్లోనే నాకు కోర్టుకి నేను వెళ్ళి అసలు వీళ్ళని ఒక కట్ ఆఫ్ డేట్ ఇమ్మని, ఎలక్షన్ కోసం ఒక కట్ ఆఫ్ డేట్ ఇమ్మని, వీళ్ళు ఏ పర్పస్ వేశారు అనే దానికి ఒక క్లారిటీ ఇమ్మని చెప్పి నేను కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. అంటే మీరు ప్రత్యేకంగా ఎలక్షన్స్ పర్పస్ మీద వీళ్ళు అపాయింట్ కాబట్టి 100% సార్. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇది మీ కోర్టు ఆర్డర్ ఉంది, మీరు కోర్టు ఆర్డర్ని చూడొచ్చు. ఇదిగోండి సార్, ఇదంతా కూడా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్, సిజే మన ఠాకూర్ గారు ఇచ్చిన ఆర్డర్ అండి. ఇందులో ఎక్కడా కూడా వారిని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయడం కానీ పాలసీ మ్యాటర్స్ జోలికి వెళ్లకుండా ఏఎల్స్ యొక్క రాజ్యాంగ పరిధిని దాటకుండా మీరు మీ పరిపాలన సాగించి ఎలక్షన్ చేయమని చెప్పారు తప్ప వేరే ఏమీ చేయలేదు, చెప్పలేదు. మరి ఇక్కడ మీ రాజ్యాంగ ఉల్లంఘన ఎక్కడ జరిగింది అంటున్నారు. వాళ్ళేమో డే టు డే ట్రాన్సాక్షన్స్ లోనే, అఫైర్స్ లోనే మేము ఏది చేసినా దానికి అనుగుణంగానే చేస్తున్నాం అంటున్నారు. మీరు ఇక్కడ రాజ్యాంగం, మీ కాన్స్టిట్యూషన్, ఏఎల్సీ కాన్స్టిట్యూషన్ వైలేషన్ ఎక్కడ జరిగింది సార్? అసలు వాళ్ళు ఎలక్షన్ పర్పస్ లో వచ్చి వాళ్ళు చేయకూడని అన్ని చేస్తారు, చేయాల్సిన ఎలక్షన్ చేయట్లేదు సార్. అసలు వాళ్ళకి సంబంధం లేని ట్రాన్స్ఫర్స్, వాళ్ళకి సంబంధం లేదు. ఫైనాన్షియల్ గా ఈ లీజు, బంక్ లీజు ఏ కోర్టు ఆర్డర్తో వాళ్ళు చేశారు. అలాగే కరస్పాండెన్స్ సస్పెండ్ చేశారు. 21 మంది పాస్టర్స్ పోస్టింగ్ ఇచ్చారు. ఇవన్నీ ఎలా ఇస్తున్నారు? వీళ్ళకి ఏ అధికారంతో వీళ్ళు ఇస్తున్నారు సార్? సార్ మరి ఇప్పుడు పాస్టర్ల పోస్టింగ్స్, పాస్టర్స్ వెల్ఫేర్ అన్నది మరి చూడాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. అంటే పాస్టర్స్ వెల్ఫేర్ అంటే ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు సార్. దొంగ పాస్టర్లు అంటున్నారు, లేకపోతే ఈ ఉంది అంటున్నారు. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో అసలు మొట్టమొదట యాక్షన్ తీసుకోవాల్సింది ఆయన ఎవరైతే సోకాల్ శ్యామ్ సంపత్ గారు ఉన్నారో ఆయన మీదేగా. బీడీ పాస్ అవ్వలేదు, ఆయన బీడీ పాస్ అవ్వలేదు. ఇదిగో ఆర్టీఐ దాంతో తీసుకున్నాం. ఈయనే బీడీ కంప్లీట్ చేయలేదు. ఇలాంటి వ్యక్తి పాస్టర్స్ వెల్ఫేర్ గురించి, పాస్టర్స్ సర్టిఫికేట్స్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే రిటైర్డ్ పాస్టర్స్. ఓకే సార్, అంతా బాగానే ఉంది. ఈ పాస్టర్స్ వెల్ఫేర్స్ లోనే కదా డే టు డే ట్రాన్సాక్షన్ సంబంధించి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, వాటిని ఎంత తప్పడతారు మీరు? సార్ వెల్ఫేర్ అంటున్నారు, పాస్టర్స్ ట్రాన్స్ఫర్స్ ఏ రకంగా చేస్తారంటే ఒక వ్యక్తి చెబితే అతని వర్గం కాని వాళ్ళని సస్పెండ్ చేయించడం, అతని వర్గాన్ని ఏమో వేయించుకోవడం, ఇదండి వెల్ఫేర్. ఒకసారి మీరు మా ఏఎల్సీలో ఉన్న ప్రతి ఏ పాస్టర్ గారిని అడిగినా చెప్తారు, ఏ ఊరు వెళ్ళి ఏ సీనియర్కి వెళ్ళినా చెప్తారు. ఆయన వర్గం తప్ప ఇంకో రకంగా లేదు. అలాగే వారంలో ఒకరోజు ఆ శ్యామ్ సంపత్ గారు ఆయన టీం వెళ్ళి జడ్జెస్తో కూర్చోవడం, వాళ్ళకి తప్ప యాక్సెస్ వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. ఇదేనా పాస్టర్ గారు వెల్ఫేర్? ఓకే, మొన్న ఒక పాస్టర్ గారు కూడా ప్రొటెస్ట్ చేశారు అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇదే విషయం మీద అనమాట. అవును సార్. సరే, మీరు మోడరేటర్ గారి పేరు శ్యామ్ సంపత్ గారి పేరు మీ నోటంటే వచ్చింది. ప్రత్యేకంగా అసలు ఈ పాత మేనేజ్మెంట్ని తీసేసి కొత్త మేనేజ్మెంట్, ఈ జడ్జిలు రావడానికి ప్రధాన కారకుడు మరి ఆయనే కదండి. ఆయన ఏఎల్సీ వెల్ఫేర్ కోసం మరి ఆయన కృషి చేస్తున్నారు కదా, ఆయన మీద ఎందుకు ఆరోపణలు సార్? అంటే ఇది కొంచెం క్లారిఫైగా మీకు చెప్పాలి. అసలు ఈ శ్యామ్ సంపత్ గారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు? ఈయన ఒక పాస్టర్గా, ఒక సాధారణ పాస్టర్గా చేస్తున్న వ్యక్తి లాజరస్ గారు అనే ఒక ఆయన అధికార బలంతోనూ ఖండబలంతోనూ ఈయన్ని అప్పుడు దాకా ఉన్న ఏరియా అన్న ఆయన్ని తీసేసి అంతకు ముందు జరిగిన ఎలక్షన్లోనేమో పరదేశ్ బాబు గారు నెగ్గారు. వారికి సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది. కానీ అవి ఏమీ కాదని ఏలియా గారిని తీసుకుని వచ్చారు. అయితే ఏలియా గారికి, లాజరస్ గారికి ఎక్కడ చెల్లిందో మాకైతే తెలియదు. సో ఆ కోణంలో ఎక్కడో మారుమూల ఉన్న ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి అప్పటికప్పుడు, అది మరి ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు, కానీ ఈ శ్యామ్ సంపత్ గారు అన్నాయన్ని ప్రెసిడెంట్గా చేశారు. సో అందరూ వ్యతిరేకించారు, కోర్టుకు వెళ్ళారు, పోలన్నీ యాజిటేషన్ జరిగింది. ఆయన చేసింది ఏంటి? 27 రోజులు.
ఈ 27 రోజులు అయిపోయిన వెంటనే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రెసిడెంట్ పదవికి అర్హులు కాదని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. మరి అటువంటిప్పుడు ఆ యొక్క ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా కొన్ని వందల మంది పోలీసులతో వెళ్తే వాళ్ళు వేరే రకంగా వాళ్ళ కన్నబలం చూపిస్తే దాన్ని అప్పుడున్న గవర్నమెంట్ ఈ పోలీసులు అందరూ కూడా సహకరించడం వల్ల కోర్టు మంచిగా ఆర్డర్ ఇవ్వడం వల్ల ఈ ఆర్డర్ని చూపించడం వల్ల మొదటి రోజు మళ్ళీ అయినా ఫెయిల్ అయ్యాయి. కానీ రెండో రోజు మళ్ళీ అదే ఈ మొదటి రోజు జరిగిన తతంగాన్ని అందరినీ గంగారాం గారు అన్న ఒక జడ్జి గారు దగ్గర పెట్టడం జరిగింది. అప్పుడు ఆయన దీన్ని పూర్తిగా చూసి ఇమీడియట్ గా తీసి కానీ వారిని అక్కడి నుంచి పంపించి నాకు వీడియో చూపించి కానీ మీరు వెళ్ళడం వీల్లేదని పోలీస్ శాఖకి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ విధంగా మేము శ్యామ్ సంపత్ గారు అన్న ఆయన్ని కోర్టు ఆర్డర్ ద్వారానే మేము బయటికి పంపాం తప్ప ఆయన అసలు ఏ రకంగానూ ప్రెసిడెంట్ కాదు, ఎలాగా కాదు. ఆ తర్వాత నుంచి ఆయన ఎలాంటి ఉనికి లేదు, ఏమీ లేదు. సడన్ గా ఈ కోర్టులో వేయడం కేసు అంటే అదే కోర్టు ఆర్డర్ తోటి ఆయన 27 రోజుల పాలన పూర్తయింది. మరి తర్వాత మేనేజ్మెంట్ పవర్ మళ్ళా కోర్టు ఎవరికి ఇచ్చిందా? ఇచ్చింది, పరదేశ్ బాబు గారికి ఇచ్చింది. తాత్కాలికమైన రఘునందన్ రావు గారు, జడ్జి రఘునందన్ రావు గారు పరదేశ్ బాబు గారికి ఇచ్చారు. సో అది జరుగుతుండగా లాజరస్ గారు కోర్టుకి వెళ్ళారు. మోసీ గారు శ్యామ్ సంపత్ గారిని 27 రోజుల్లో తొలగించారు కోర్టు అంటున్నారు కదా, మరి ఆయన తొలగించిన తర్వాత బాధ్యతలు ఎవరికి అప్పచెప్పారు? కోర్టు అప్పచెప్పిందా? ఎవరికి? పెడ్రిక్ పరదేశ్ బాబు గారికి. అది పిటిషన్ నెంబర్ 1088-7 అండ్ 10-891. ఈ రిట్ పిటిషన్లో రఘునందన్ రావు గారు అన్న ఆయన పరదేశ్ బాబు గారికి, కనపాల విజయప్రసన్న కుమార్ గారికి, ఆర్నాల్డ్ మోజెస్ గారు, చందన్ కిషోర్ గారు ఆ త్రయాన్ని చేయమని ఇచ్చింది. వారికి చేయమని ఇచ్చింది. అంటే ఎంతకాలం వరకు చేశారు? మొన్న జడ్జెస్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 24 వరకు వాళ్ళు ఫోర్స్ బాధ్యతలు చేపట్టారు. అవును సార్. ఓకే, సరే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఒకరి మీద ఒకరు మోడల్ నేనంటే నేను కోర్టులో చాలా మంది వ్యాజ్యాలు వేసుకున్నారు కదా. ఈ 3 వర్గాలు, పరదేశ్ బాబు గారి వర్గం, ఏరియా గారి వర్గం, శ్యామ్ సంపత్ గారు కూడా నేను మోడరేటర్ వేసుకున్నారు కదా. వీటన్నిటిని కోర్టు వీటన్నిటిని క్లబ్ చేసి పరిగణలోకి తీసుకొని అప్పుడు ఇది జరిగిందంటారా? కొత్త మేనేజ్మెంట్ అసలు రావడానికి ఎలా జరిగింది చెప్పండి. దాంట్లో ఈయన శ్యామ్ సంపత్ గారు అంటే ఇప్పుడు ఉన్న మేనేజ్మెంట్ జడ్జి త్రయం రావడంలో శ్యామ్ సంపత్ గారి కృషి గణనీయంగా ఉంది అని అందరూ అంటున్నారు. నేను కూడా అదే నమ్ముతున్నాను. మంచి ప్రశ్న అడిగారు సార్. అయితే మీరు అనుకునేది అయితే తప్పు, అలాగే ప్రజలు అనుకునేది కూడా తప్పు. దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. మెయిన్ ఈ బేస్ మీద ఆయన ఎక్కువగా వెళ్తున్నారు. యాక్చువల్గా ముగ్గురు కూడా చెల్లుబాటు కాదని లాజరస్ గారు, ఆ రోజు ట్రెజరర్ గా చేసిన లాజరస్ గారు కోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన దగ్గర నుంచి ఈ పేపర్లు అవి తీసుకుని శ్యామ్ సంపత్ గారు, ఆయన లాయర్ గారి పేరు ఏంటంటే రామకోటేశ్వరరావు గారు, ఆయన విజయవాడలో డివి మ్యాన్ హోటల్ ఎదుర్కొని ఉంటారు. ఆ రామకోటేశ్వరరావు గారితో మాట్లాడుకుని ఇంప్లీడ్ అయ్యారు. ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యారు, జస్ట్ ఇంప్లీడ్ అయ్యారు. ఆయనకి ఎలాంటి ప్రయారిటీ లేదు, ఏ విధంగా లేదు, జస్ట్ ఇంప్లీడ్ అయ్యారు. అయితే ఈ ఇంప్లీడ్ కానీ ఇంకోటి కానీ వాళ్ళ ముగ్గురు ఎవరితో కూడా ఒక అండర్స్టాండింగ్, ముగ్గురిని కూడా మేము చేసే నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని చెప్పి జడ్జి గారు అడగడం, ఉంటానే అనడం. అప్పుడు లాజరస్ గారు వేసిన కేసు మీద మాత్రమే ఈ యొక్క జడ్జెస్ అపాయింట్మెంట్ అనేది జరిగింది. ఈ విషయం తెలియక చాలా మంది శ్యామ్ సంపత్ గారి కేసు, శ్యామ్ సంపత్ గారి కేసే వేయాలి, ఇంప్లీడ్ అయ్యారు. లాజరస్ గారు వేసిన కేసులో ఇంప్లీడ్ అయ్యారు, అంతే తప్ప ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఓకే సార్. అంటే నేను కూడా ఇప్పుడు మీరు చెప్పేంత వరకు కూడా ఆయన పాత్ర ప్రముఖంగా ఉందని నేను నమ్ముతూ వచ్చాను. మీరే కాదు సార్, జడ్జెస్ కూడా ఆ విధంగానే మొబిలైజ్ చేసుకుని ఆయన అంటూ ఒక 4 టీముని పెట్టుకుని
నలుగురు టీంలు పెట్టుకుని ఆ టీంతోనే జడ్జెస్ని కొంచెం గ్రాప్ చేయడం. సరే ఆ విషయాలు మాట్లాడుతున్న ముందు ప్రత్యేకంగా అసలు మన అక్కడ కూర్చున్నది మీరు వచ్చి మాట్లాడతాను అన్నప్పుడు నేను దీన్ని ఈరోజు ఈ ఇంటర్వ్యూకి నేను అంగీకరించింది కూడా మెయిన్ ఏంటంటే ఈ జడ్జి త్రయం 1 year పాలన మీద మొన్నటి వరకు చాలా వరకు అందరూ కూడా సపోర్టివ్గానే ఉన్నారు. కానీ ఈ ఏఎల్సి పాస్టర్సే కాకుండా కొంతమంది లేమెన్స్ కూడా కొన్ని వ్యతిరేకంగా ఈ పాలన మీద వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. నిన్న వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ మీద చాలా మంది ట్రోలింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఆ విషయం మీద మాట్లాడదామని నిన్న శ్యామ్ సంపత్ అయ్యారు ప్రెస్ మీట్లో ప్రధానంగా 3 విషయాలు మాట్లాడారండి. ఎందుకంటే ఏఎల్సి ప్రక్షాళన తర్వాత దాన్ని అంతా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక గాడిలో పెట్టి జడ్జెస్ గారు వెళ్తారు, దానికోసం కొంచెం టైం టేకింగ్ అనేది జరుగుతున్నది అన్న ఒక వాదన వస్తున్నది. అయితే మీరు అంటున్నట్టుగా డే టు డే అఫైర్స్ అని చెప్పేసి అసలు విషయాన్ని వదిలేసి మిగిలిన విషయాల మీద వీళ్ళు దృష్టి పెడుతున్నారు అన్నవి వస్తున్నాయి. నిన్న శ్యామ్ సంపత్ గారు ప్రెస్ మీట్లో ప్రధానంగా 3 విషయాలు మాట్లాడారు సార్. ఒకటి, ఎలక్షన్లో మేము పెడతామన్నారు. 2, పాస్టర్స్ వెల్ఫేరే మా ధ్యేయం, ఏదో కాస్త టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొంచెం లేట్ అవుతుంది అన్నారు. 3, అక్రమ లీజులు అన్న ఒక విషయాన్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. పైగా ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ డ్యూ కూడా ఒక 70 కోట్లు ఎంతో ఉంది అన్నారు. ఈ 4 విషయాల మీద ఆయన మాట్లాడిన దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయి? బాగానే మాట్లాడారు కదా ఆయన. హాస్యాస్పదంగా ఉంది సార్. ఎందుచేతంటే ఫస్ట్ పాయింట్ పాస్టర్స్ వెల్ఫేర్ గురించి మాట్లాడారు, రిటైర్డ్ పాస్టర్స్ వెల్ఫేర్ గురించి మాట్లాడారు. అసలు పాస్టర్స్ వెల్ఫేర్లో వెల్ఫేర్ ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ఒక పాయింట్ మాట్లాడారు చేసి ఎవరు నిజమైన వాళ్ళు కొన్ని జిల్లాల్లో జరుగుతుంది. అవును సార్, దాని గురించి ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు ఏ రకంగా ఉన్నారు, ఎవరు ఆర్గనైజేషన్స్ ఇచ్చారు అనే విషయంలో ఆయన మాట్లాడారు. అలాంటి వెరిఫికేషన్ లో మొట్టమొదట తీసేయాల్సిన వ్యక్తి ఈయన కదా సార్. ఎవరు? శ్యామ్ సంపత్ గారు. ఎలాగే ఆయన తీసేయాలి? మోడరేటర్గా చేశారండి ఆయన. సార్ ఇప్పుడు మొన్న పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి ఆయన బాధ వినిపించాడు. బీడీ కంప్లీట్ అవ్వలేదు, నన్ను తీసేసారు, నా బీడీ కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ చేసుకుని వస్తే నీకు పోస్టింగ్ ఇస్తానని అన్నారు. మరి ఈయన బీడీ ఎక్కడ కంప్లీట్ అయింది సార్? శ్యామ్ సంపత్ గారు ఆర్టీఐలో తీసుకున్నది, ఆర్టీఐ యాక్ట్ ప్రకారం తీసుకున్నాం. ఈయన బీడీ ఎక్కడ కంప్లీట్ అయింది? మరి మీరు వెరిఫై చేయండి. అది ఏ రకంగా అసలు ఆయన దానికి అర్హుడేనా మాట్లాడడానికి? అంటే ఇప్పుడు బీడీకి సాధారణంగా మన ఏఎల్సి పాస్టర్స్కి ఈ డిగ్రీ ప్రామాణికత ఏది? యూనివర్సిటీ ఏంటండి? ఇదేంటి? సెనెట్ ఆఫ్ సిరంపురం కాలేజ్ అని ఉంది. అది ఓకే, ఈ కాలేజీలో చదివితే ఓకే సార్, కాదనుకోండి సార్. ఏసీటీసీ కానీ ఇది కానీ ఇవన్నీ కూడా ఏపీఎడ్ అన్ని ఏఎల్సీకి అనుబంధమని అందులో చదివితే ఓకే. కానీ ఇప్పుడున్న త్రయం అంటే నేను త్రయం అని కూడా అన్నా. మెయిన్ కురియన్ గారు, జోసెఫ్ పిఎస్ గారు. రిక్వెస్ట్ ఫర్ వెరిఫికేషన్ బ్యాచులర్ ఆఫ్ డివినిటీ డిగ్రీ ఆఫ్ రెవరెండ్ జి శ్యామ్ సంపత్ కుమార్. ఇది ఆర్టీఐలో తీసుకున్నారండి. సెనెట్ ఆఫ్ సిరంపురం కాలేజ్. డేర్ సార్ అంటే వాళ్ళు మీకు ఇచ్చిన ఆన్సర్ ఇది. విత్ రిఫరెన్స్ యువర్ లెటర్ డేటెడ్ 27/10/25 అండర్ సెక్షన్ 6 of 1 of the Right to Information Act 2005, Reverend G. Shyam Sampath Kumar, student of Andhra Christian Theological College, Hyderabad, registration number 4072/00, has not completed his BD degree course from the Senate of Serampur College, Serampur. Okay. అంటే కేవలం సిరంపూర్ కాలేజీలో చేయకపోవడం వల్ల ఆయన బీడీ కాలేదని అంటున్నారు. మీరు తీసుకున్నది కూడా సిరంపురం కాలేజీలో చేయకపోవడం. మీరు చదివారు కదా, హైదరాబాద్లో చదివారు, అఫిలియేటెడ్ క్రిస్టియన్ కాలేజ్ అని చదివారు. సో ఆయన బీడీ కంప్లీట్ అవ్వలేదని చెప్తున్నాను. తోటి పాస్టర్ గారిని బీడీ కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ చేసుకొస్తే నీకు పోస్టింగ్ ఇస్తానన్నాయండి. ఏదో చాలా షాకింగ్ న్యూస్ అండి ఇది. అలాంటిది ఈయన్ని మళ్ళీ పైగా ఒక ఏ క్లాస్ ప్యారిష్లో వేయడం అంటే అసలు ఎంత ఆశిస్తున్నాం సార్.
అని ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి సెట్ బాక్స్ లో బాక్స్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే మీరు అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో అందరికీ చేస్తున్నారు, ఈయనకి ఎందుకు చేయట్లేదు అంటారు. అసలు ఎందుకు చేయట్లేదు చెప్పండి, మరి మీ మాటలతో చెప్పండి, అసలు ఆయన ఎందుకు చేయడం లేదు? ఎందుకు చేయట్లేదు అంటే అసలు వేళ జడ్జెస్ ని నడిపించి వారంలో ఒక రోజు వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు, వేరే ఎవరికి అసలు అపాయింట్మెంటే లేదు. ఎవరన్నా మాస్టర్ గారు వస్తే కొంచెం నీచిగా మాట్లాడుతున్నారు, వెళ్ళిపోమంటున్నారు, గెట్అవుట్ అంటున్నారు. మరి ఈయనకి ఎలా వస్తుంది? ఈయన టీం ఎలా వెళ్తున్నారు, ఎలా కూర్చుంటున్నారు? బోస్ గారి చాలా దారుణం. జడ్జి త్రేన్ అన్న వాళ్ళు ఒక నిబద్ధత కలిగిన వ్యక్తులు సార్. వాళ్ళు ఒక రాజ్యాంగ పదవుల్లో నుంచి పదవి విరమణ పొందిన వాళ్ళు. వాళ్ళు ఈ శ్యామ్ సంపత్ గారు అనే ఒక వ్యక్తికి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని మీరు అనడం కరెక్ట్ అంటారా? 100% ఎందుచేతంటే ఆఫీస్కి వస్తున్న ఏ మాస్టర్ గారికి గౌరవం లేదు, అపాయింట్మెంట్ లేదు, చాలా చులకన భావంతో మాట్లాడుతున్నారు. కానీ శ్యామ్ సంపత్ గారు వారి త్రయం ఇద్దరు వీళ్ళు వేసుకుని గంటల తరబడి వారంలో ఒక రోజు వాళ్ళే ఉంటారు. ఈ విధంగా ఉంటే ఏ విధంగా వాళ్ళ సంకేతం ఏంటండి? అది పక్కన పెడతాయి. జోసెఫ్ టిఎస్ గారు కానీ లేకపోతే సెక్రటరీ టు కంట్రోల్ ఆయన కానీ ఎక్కడికన్నా విజిట్కి వచ్చారనుకోండి, ఈయన కారులో వస్తారు, ఈయన కారులో వెళ్తారు. ఇంక వేరే ఎవరు లేరా ఏఎన్సీలో? అసలు ముగ్గురు శ్యామ్ సంపత్, ఈలే గారు, పరదేశ్ బాబు గారు, ఈ ముగ్గురు అన్ఫిట్ అనే కదా, అన్ఫిట్ అని వెళ్ళిన కేసులో అపాయింట్ అయిన ఈ జడ్జెస్ ఒక అన్ఫిట్ కోర్టు రిజెక్ట్ చేసిన ఒక వ్యక్తిని వేసుకుని ఎలా తిరుగుతున్నారు? మా యొక్క ఏఎల్సీకి ఏ విధమైన ఒక సంకేతాలు అంటున్నారు. అవును అది సార్, ఇప్పుడు వారికి కంప్లీట్గా మన రాష్ట్రము, మన భాష, ఒక రకంగా చెప్పాలంటే మన కల్చర్ కూడా వాళ్ళది కాదు. ఇప్పుడు కంట్రోలర్ గారిదైనా అడ్మినిస్ట్రేషన్ గారిదైనా మన లూథరన్ కల్చర్కి దూరమే, అది కాదు. ఈ పరిస్థితుల్లో మరి ఎవరో ఒకళ్ళు దగ్గరుండి మరి వాళ్ళకి వివరించాలన్నా, విషయాలన్నీ చెప్పాలన్నా మరి ముందు నుంచి కూడా మిగిలిన వర్గాల్లో ఎవరు కూడా దగ్గరికి వెళ్ళిన దాఖలాలు ఏమీ లేవు. ఇప్పుడు కూడా మీరు అందరూ వెనకాల ఉండి మాట్లాడుతున్నారా, కానీ వారి దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుంది అని మీరు చెప్పిన వాళ్ళు కూడా ఎవరు ఇంతవరకు కనపడలేదు. ఈ పరిస్థితుల్లో లోటుపాట్లు కావచ్చు, మరొకటి కావచ్చు, అన్నీ ఆయన దగ్గరుండి చెప్తున్నారని ఎందుకు అనుకోకూడదు? మమ్మల్ని ఏమన్నా కొంచెం వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే ఆఫీస్కి వస్తే రిసీవ్ చేసుకుంటే మేము ఏమన్నా మాట్లాడగలం, వాళ్ళకి ఏమన్నా వినిపించగలం, చెప్పగలం. కానీ ఆయన తప్ప ఇంకెవరు లేరు. మరి సెక్రటరీ గారిని ఎందుకు వేసుకున్నట్టు తిరిగైంది? ఆయన లోదరన్న గుంటూరు వాసి అందుకేగా ఆయన వేసుకున్నది. ఆయన ఉండగా ఈయన వాళ్ళని తీసుకెళ్ళడం ఏంటి? వారి ఇప్పుడు ఎక్కడికి రాదు. శ్యామ్ సంపత్ గారు పెళ్లి రోజుకి ప్రత్యేకంగా వచ్చారు. ఆఫీస్కి మీ బొకేలు వద్దు, షాల్వాలు వద్దు, ఇంకోటి ఫ్రూట్స్ వద్దు అన్న పెద్ద మనుషులు ఒక పూలు, ఒక రాజకీయ నాయకుడు జల్లించుకున్నట్టుగా ఒక పూలు జల్లించుకుంటూ ఆయన వెళ్ళమంటే అది ఎంతవరకు సమంజసం? దాన్ని ఏ విధంగా మేము తీసుకోం? ఎలా చూసుకున్నా ఆయనది తప్ప ఈ జడ్జి గారు, పిఎస్ గారు అవ్వచ్చు, లేకపోతే సెక్రటరీ గారు జయసరత్న కుమార్ గారు కానీ వారిని తప్ప ఇంకెవరిని ఎంటర్టైన్ చేయలేదు. ఇప్పుడు అంటే జయసరత్న కుమార్ గారిని కూడా కలవడానికి అవకాశం లేదా మీకు? అసలు ఎవరిని కలవడానికి అవకాశం లేదు సార్. ఆఫీసులకు ఎవరిని రానివ్వరు. అసలు జయసరత్న కుమార్ గారిని కలవడానికి ఆయన ఏంటి సార్? ఆయనకి సిసి లాంటి సెక్రటరీ, కంట్రోలర్ గారికి సెక్రటరీ, అంతవరకే. మీరు ఇందాక అడిగిన పాయింట్ లో ఇక్కడ తెలియపరచడానికి, వివరించడానికి ఆయన వేసుకున్నాను. అంతేగాని ఆయన ఒక ఆర్డెంట్ పాస్టర్ గారి లాగా ఆంధ్రులకి సంఘం ప్రతి చర్చికి వెళ్ళి ఆయనకంటూ ఒక టీంని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం, ఏఎల్సీని ఆక్రమించాలనే ఆలోచన ఆయనలో ఎంత గూడు కట్టుకుని ఉందంటే ఎంతో. ఆయన ప్రతి ప్రసంగాన్ని చూస్తే ఆయన ఇదే విధంగా ఏఎల్సీలో పాతుకుపోవాలనే ఆలోచనతోనే ఆయన నడుస్తున్నారు. కరెక్ట్. ఈ విషయం చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అనభిషక్తుడు అయ్యి ఉండి ఆల్టర్ మీదకి ఎక్కేసి ప్రసంగాలు చేస్తున్నారు అన్నది ఒకటి వచ్చింది.
సరే అసలు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఆయన వస్తున్నారు, ఆయన ఏదో సెక్రటరీ గారు వచ్చేది అనుకున్నాం. ఆయన భార్య పాట పాడతారు, పాప పాట పాడతారు. ఏం సార్ ఈ కుటుంబం? అంతకుముందు కుటుంబం అన్నారు, ఇప్పుడు మళ్ళీ కుటుంబమే వస్తుంది. ఇప్పుడు ఆయన టీం ఏర్పాటు చేసుకుంటున్నారు, అన్ని చర్చస్ తిరుగుతున్నారు అంటున్నారు. Yes. అదేంటి కారణం? ఏంటి టీం ఏంటిది? ఆయన అంటూ ఒక సెక్రటరీగా, ఏఎల్సీకి సెక్రటరీగా పోటీ చేయాలని ఉద్దేశంతో ఉన్నారని వారు కొంతమందిని టీంని ప్రతి సినేట్ లోను కూడా ఒక్కొక్క పాస్టర్ గారిని సెలెక్ట్ చేసుకుని ఓకే. ఆ టీంలో చేసుకుని ప్రెసిడెంట్ గా ఒకరిని లేకపోతే సెక్రటరీగా ఏం ఉండాలనుకుంటున్నారు అనేది మాకు ఒక అభిప్రాయం. ఆయన వెలుగుచ్చిన విధానాన్ని బట్టి మేము ఆ రకంగా అనుకుంటున్నాం. అలాంటిది ఏమి ఉండకపోవచ్చు సార్, ఎందుకంటే అలా అటువంటిదే ఉండుంటే అటు కంట్రోలర్ దృష్టికి కానీ ఇటు అడ్మినిస్ట్రేటర్ దృష్టికి కానీ వచ్చి ఆయన్ని తొలగించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తూ అడ్మినిస్ట్రేటివ్ లో ఒక పార్ట్ అవ్వడం అన్నది వారు కూడా ఒప్పుకునే అవకాశం లేదు. సరే, అది మాట్లాడదాం. మనం ఇప్పుడు శ్యామ్ సంపత్ అయ్య గారు నిన్న ప్రెస్ మీట్ లో పెట్టిన ప్రధానంగా ఎలక్షన్ పెడతామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టట్లేదని మరి మనం చాలా మంది ఈ పాస్టర్స్ లేవెన్స్ గగ్గోలు పెడుతున్నారు. మీరు వచ్చింది ఇదే పర్పస్ కదా, చేయడం లేదు. మరి దానికి సమాధానం ఇచ్చారు కదా. అంటే నిర్దిష్టమైన డేట్ అంటూ ఇవ్వలేదు, కానీ ఎలక్షన్ సిద్ధంగానే ఉన్నాం, పెడతాము అని ఆయన బోల్డ్ గానే మాట్లాడారు. ఈయనెవరు ఆయన ఏ అధికారంతో ఎలక్షన్ పెడతా ఉన్నారు? అంటే జడ్జి త్రయి వాళ్ళ అభిప్రాయాన్ని ఇంత వెలిపిస్తుందా? ఈయన ఎవరు? ఏ అధికారంతో ఆయన మేము పెడతాం అని అన్నారు. అసలు నిన్న మీరన్న మీటింగే తీసుకుంటాం. కోర్టు వేసింది జడ్జెస్ని, చేసుకోవాల్సింది వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు మీ పుట్టినరోజు మీరు చేసుకుంటారా, నేను చేస్తానా? నేనే చేసుకుంటాను. మరి ఈయన సార్ చేయడానికి అంటే నిన్న థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ లో వాళ్ళు ఎవరో లేకపోవడంతో మీరు డెఫినెట్లీ. కానీ అంటే వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయని మేము అనుకుంటాం. ఇక్కడ మాట్లాడిన మాటలను బట్టి ఈ రోజు వరకు జరిగినప్పుడు ఇంతకు ముందు నేను ఆరోపించబడిన ప్రతి దానికి కూడా ఇదే ఒక సాక్ష్యంగా నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఎలక్షన్లు సరే ఆయన పెడదామని ఒకవేళ వాళ్ళ మనసులో మాట ఏమైనా చెప్పారేమో, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా ఎలక్షన్? సార్ మాకైతే ఏం కనబడటం లేదు సార్, మాకైతే ఏం కనబడటం లేదు. ఎందుచేతంటే ఎలక్షన్ జరగాలంటే చర్చ్ ప్యారిష్ ఎలక్షన్ జరగాలి, పిసిసి జరిగిన తర్వాత సినెట్ కన్వెన్షన్ జరగాలి. సినెట్ కన్వెన్షన్ జరిగాక అందులో డెలిగేట్స్ని తీయాలి, తీసుకున్నాక ఏఎల్సీ ఎలక్షన్ జరగాలి. అంటే ఈ కనీసం మినిమం 1 ఇయర్లో వాళ్ళు ఒక స్టెప్ వేయలేకపోయారు. వేసిన స్టెప్ కూడా వెనక్కి తీసుకున్నారు. 7 మంత్ కమిటీ అని ఒకటి అనౌన్స్ చేశారు కదా సార్, అదే వేసిన స్టెప్ ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు. ఓకే, ఎలక్షన్స్ జరిగిపోయినాయి. జరిగిపోయిన వాటిని లోపాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు సొంతగా మా రాజ్యాంగాన్ని మార్చేసే ఆలోచనతో రాజ్యాంగాన్ని ఏం చేద్దంటే వాళ్ళు ఒక 7 మంత్ కమిటీ అనేసి దాంట్లో రాజ్యాంగంలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఇది పూర్వకాలం ఎప్పుడో ఆ కాలానికి అనుగుణంగా రాసింది, ఇప్పుడు కాదు, సో దీనికి కొంచెం మార్పులు చేర్పులు ఉండాలి, క్లారిటీ కావాలి పిసిసి ఎలక్షన్స్కి ఇటు కానీ అని వారు 7 మంత్ కమిటీ వేశారు. 7 మంత్ కమిటీ రిపోర్ట్ కూడా మన దగ్గర ఉంది సార్. రిపోర్ట్ ఉంది సార్. ఏమని ఇచ్చారు? మా కాన్స్టిట్యూషన్ ఎలా ఉందో అలాగే జరిపించాలి, అలాగే జరిపించాలి. దాని ఊసు ఎక్కడెక్కడ రాలేదు సార్. వాళ్ళు చిన్న రిపోర్ట్ మీద జడ్జెస్ ఏమి కూడా రెస్పాండ్ అయ్యి కానీ పబ్లిక్ గా ఏదైనా ప్రకటించడం కానీ ఏమి జరగలేదు. మీరు అపాయింట్ చేసిన రిపోర్ట్ ఆఫ్ 7 మంత్ కమిటీ మెంబర్స్ అంటే ఒక్క నిమిషం నేను చెప్తాను, ఓకేనా? అయితే దీన్ని ఆథరైజ్ చేయడానికి ఒక పాస్టర్ గారితో హైకోర్టులో ఆర్డర్ తీసుకుందామని వేశారు. అంటే ఈ 7 మంత్ కమిటీని ఆథరైజ్ చేయడానికి అంటే ఇప్పుడు త్రూ లీగల్. ఓకే, ఇప్పుడు రాజ్యాంగానికి మన ఏఎల్సీ రాజ్యాంగానికి మార్చడానికి వీరు వెలుగుచ్చిన విషయాలనే ఆథరైజ్ చేయడానికి వీళ్ళు కోర్టులో ఒక పిటిషన్ ఇస్తారు. సో ఆ పిటిషన్ లో నేను ఇంక్లూడ్ అవ్వడం కూడా జరిగింది, కానీ కోర్టు వారు దాన్ని ఒప్పుకోలేదు. ఇది
అర్హత కలిగింది కాదు, అయినా కూడా చాలా కేసులు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా నేను సీజే గారి దగ్గరికి పంపుతున్నాను అన్నారు. సీజే గారి దగ్గర ఇప్పుడు దాకా 12 కేసులు పెండింగ్ ఉన్నాయి సార్. మరి అలాంటి అర్హత లేని కమిటీలు వేసి వీళ్ళకి తెలియదా సార్ ముందు ఎలక్షన్ చేసుకోమన్నప్పుడు? ఈ అర్హత లేని కమిటీలో ఉన్నదందరూ బయట ప్రిన్సిపాల్స్, టీచర్స్, ట్యూటర్స్, అడ్వకేట్. వీళ్ళకి మా రాజ్యాంగం ఏం తెలుసు సార్? బోధన చేయబట్టి చేస్తారు అంతే తప్ప ఏఎల్సీ రాజ్యాంగం వాళ్ళకి ఏముంది అందులో? పాల్ ప్రభాకర్ అన్న ఆయన ఒక్క ఆయన తప్ప, బిఏపి క్రిస్టఫర్ సార్. ఇప్పుడు 7 మెన్ కమిటీ అన్నది కూడా అంతా ఆ మధ్య ఫిల్టర్ చేసి ఒక నిష్ణాతుల్ని ఎంపిక చేసి వేశారు కదా. దానికి ఆ మధ్య మిగిలిన అన్ని సెనర్లు కూడా ఆమోదం తెలిపిన వాళ్ళే కదా సార్. ఆమోదం ఎవరేస్తారు సార్? నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా ఉంది మా ఆఫీస్. ఇందులో ఆమోదాలు ఏం అవసరం లేదు. ఆ ఆమోదం కోసం త్రూ లీగల్ గా వాళ్ళు ఆమోదం పొంది దీన్ని మార్చాలి మా రాజ్యాంగాన్ని ఒక ఆలోచనతో వచ్చారు. రాజ్యాంగం మార్పు కోసం చేసిన ప్రక్రియ. సో దీన్ని వాళ్ళు ఫెయిల్ అయ్యారు, చేయలేకపోయారు. అక్కడి నుంచి ఎలక్షన్ న్యూస్ కానీ 7 మెన్ కమిటీ కానీ ఇంకోటి కానీ ఈ విధంగా అంటే కన్సూప్ మేర ఈ ఎలక్షన్స్ జరపడం అన్నది అసాధ్యం అన్నది మీ మాటల్లో తెలుస్తుంది. అంటే మాకు పరిస్థితులు ఎలా కనపడుతున్నాయి సార్. సరే, మూడోది ఇంకా ఆయన పాత మేనేజ్మెంట్లు చేసిన అనాలోచిత నిర్ణయాల వల్ల సంఘ ఆస్తులు హరించుకుపోయాయి. ఎవరికి పడితే వాళ్ళకి లీజులు ఇచ్చేశారు. వాటన్నిటినీ క్రమబద్ధీకరించి తిరిగి వాటిని వెనక్కు రప్పించడమే ప్రస్తుతం జడ్జిల ముందున్న సవాలు అని కొంతమంది పోస్టులు పెడుతూ, కాబట్టి మనం జడ్జికి సపోర్ట్ చేయండి అన్నారు. అసలు ఈ ఆస్తుల గోల్మాల్, ఈ అక్రమ లీజులు, ఈ లీజులు అయిపోతే వాటి పొడిగింపులు, వీటిపైన ఏంటంటారు? నేను ఆయన చేసిన ఆరోపణలో మీరు ఏ సమాధానం చెప్తారు? అంటే గతంలో కొన్ని విషయాలు జరిగిన మాట వాస్తవమే. సో దాన్ని లీగల్ గా కొంతమంది సంఘస్థులు పోరాడుతున్నారు, కోర్టులో నడుస్తున్నాయి. ఓకే, కోర్టు అనుమతి లేకుండా అప్పుడు కౌన్సిల్ ఉంది, కౌన్సిల్ ద్వారా వాళ్ళు చేశారు. ఇప్పుడు కోర్టు ద్వారా వీళ్ళు వచ్చారు, కోర్టు అనుమతి లేకుండా ఏం చేయకూడదు అనేది వాస్తవం. కానీ ఈయన దానికి కూడా కోర్టు అనుమతి కావాలని అన్నారు, అది తప్పు. అయితే వీళ్ళు ఏ అనుమతితో ఏ కోర్టు ఆర్డర్తో బంకులు ఈజీ చేశారు. ఎక్కడ సార్ ఆ బంక్? ఎక్కడ? గుంటూరులో సార్. గుంటూరులో అది బంకులు ఈజీ ఎలా చేశారు? ఏ కోర్టు ఆర్డర్ అంతా చేశారు? వీళ్ళు అది ఆల్రెడీ లీజ్ లో ఉన్నది, కంటిన్యూషన్ జరిగినట్టుంది. మారారు సార్, మారారు. వీళ్ళు సార్ మార్చడానికి? వీళ్ళు తీసుకున్నది వచ్చిందేమో ఎలక్షన్స్ చేయడానికి, చేస్తున్నదేమో ఎలక్షన్స్ తప్ప ప్రతి విషయం అన్ని రకాలుగా చేస్తారు. అసలు లీగల్ గా వీళ్ళు ఏలు పెడితే ఎన్ని సంవత్సరాలు పడతారు సార్? అంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్? మొన్న ఇక్కడ గుంటూరు జిల్లాలో ఒక ఆస్తి ప్రభుత్వం పాలైపోతుంటే దాన్ని అడ్డుకొని దాన్ని వెనక రప్పించారు కదా, వాస్తవం కదండి? ఎక్కడండి? స్కూల్ అండి. స్కూల్ అటువంటిది ప్రభుత్వం పాలు అవడం ఏం లేదు సార్. స్కూల్కి అది దాన్ని ఏమంటారు, ఎయిడెడ్ స్కూల్ అది. దానికి ఎయిడెడ్ స్కూల్ ని స్ట్రెంగ్త్ లేదని ఆపేయడం. ఇప్పుడున్న మేనేజ్మెంట్ చేస్తున్న కృషి ఫలితమే కదా ఎడ్లపాడు స్కూల్ అన్నది మళ్ళా తిరిగి వెనక్కి రప్పించుకోగలిగా. మరి దాన్ని ఏమంటారు మీరు? అంటే పూర్తిగా ఆరంభాడావిడేనా, లేకపోతే మీరు పూర్తిగా తెలిసి అడిగారా ఈ ప్రశ్న? ఏం జరిగిందో నేను చెప్తాను. అసలు చెప్పండి. స్ట్రెంగ్త్ లేదని చెప్పి స్కూల్ ఎయిడ్ తీసేయడం జరిగింది గవర్నమెంట్. అయితే అప్పుడు ఆ యొక్క ప్రాపర్టీని కొంతమంది ఇతరులు చర్చికి దాతలు ఏమైందంటే, మీరు స్కూల్ మెయింటైన్ చేస్తారని చెప్పి మేము ఇచ్చాం, కానీ స్కూలే లేకపోతే మా సైట్ మాకు ఇచ్చింది. డోనర్స్ మళ్ళీ బ్యాక్ చేయమన్నారు. అప్పుడు ఒక గవర్నమెంట్ లో ఉన్న ఒక అంటే క్రిస్టియన్ బిలీఫ్ ఉన్న ఒక పెద్ద ఆయన ప్రయత్నంతో, ఆయన ఒక ఇన్ఫ్లుయెన్స్తో అది ఆగడం జరిగింది. అయితే స్కూల్కి కొంత స్ట్రెంగ్త్ పెంచి కంటిన్యూషన్ లో పడింది అని అనుకున్నారు, చేస్తున్నాం అని అన్నారు. కానీ కానీ అది మళ్ళీ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది.
గవర్నమెంట్ స్కూల్ నడిపిలాగానే జరిగింది. ఇప్పుడు మా చేతిలో ఏం లేదు. వీళ్ళు ఏంటంటే దాన్ని ఆరంభాన్ని మాత్రం గంభీరంగా చూపించారు, అయితే ఎండింగ్ మాత్రం వీళ్ళు మినిమం కూడా చెప్పాలి. ఇప్పుడు ఇలాగా వెనక్కి రప్పించిన ఆస్తులు ఏమీ లేవా ఈ సంవత్సర కాలంలో? ఏమీ లేదు సార్. అసలు దాని మీద దృష్టి పెడితే కదా సార్, వీళ్ళే లీడ్ చేసి అబ్బంకాను ఇంకోటాను వీళ్ళే చేస్తున్నారు తప్ప అసలు వీళ్ళు రప్పించింది సార్. ఏదన్నా ప్రాపర్టీ కేసులో వాళ్ళు ఇంక్లూడ్ అయ్యి ఎక్కడన్నా వాదింపు చేయడం కానీ ఏం చేశారు, ఎలాంటి ప్రయత్నం చేయలేదు సార్. వారు మనుగడ ప్లస్ ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడారు. ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర 69 కోట్లు 70 కోట్లు అన్నారు. చెప్పండి. అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి గత మేనేజ్మెంట్ దగ్గర నుంచి రొటీన్ గా వచ్చి నోటీస్, అంతే తప్ప జడ్జిలు వచ్చాక వచ్చిన కొత్త నోటీసులు ఏం కాదు. సో నోటీస్ అనేది రావడం ఖాయం. అది ఏదో సమ్ రిజిస్ట్రేషన్స్ లోపమో ఎక్కడో ఒక చిన్న లింక్ దొరకడమో, వేరే వాళ్ళ కేసులో ఒక లింక్ దొరకడమో ఏదో జరిగింది, అంతే తప్ప వీళ్ళు వచ్చి ఇప్పుడు 69 కోట్లు 70 కోట్లు ఉన్నాయి ఏదో ఈయన కట్టేసినట్టుగా మాట్లాడారు. నేను ఏమన్నా దాని మీద పోనీ ఆయన ఏం కార్యాచరణ తీసుకున్నారు పోనీ చెప్పారు. వాళ్ళు ఏ రకంగా కడతారు? మాకు వచ్చినట్టు ఈ జీతాలకే సరిపోతుంది. నెలకే 20 నుంచి 20 లక్షలు మినిమమ్ వీళ్ళ జీతాలకు సరిపోతుంది సార్. అంటే సంవత్సరానికి ఎంత అయింది? 2,40,00,000 అయింది. మా ఇన్కమే ఎంత ఉంది, ఏంటో కొంచెం అటు ఇట్లో ఉండి ఏదో కొంచెం నిలబడి ఉండొచ్చు. అసలు మాకు వచ్చే సంవత్సరంలో 2 కోట్లు రెమ్యూనరేషన్ కలిపిందా మీరు? మంత్లీ వాళ్ళు 20 lakhs సార్ వాళ్ళకి అయ్యే ఖర్చు. అసలు కోర్టు ఆయన 15 లక్షలు అన్నారు కంట్రోలర్ గారికి, మరి అడ్మినిస్ట్రేటర్ గారికి మరి ఎంతో మరి ఐడియా లేదు. పైగా ఈ లోపల మళ్ళీ ఇంకొక ఎయిర్లైన్ని అకౌంట్స్ రూపంలో అకౌంట్స్ కొరకు కావాలని చెప్పి ఇంకొక ఆయన వేసుకోవాలి, ఆయనకు 2 లక్షలు ఎంత పెట్టారు. ఇవన్నీ మరి నెలకి 20 లక్షలు అంటే 2,40,00,000 మా ఆదాయం ఆడికి వెళ్ళిపోతే ఇంక ఇన్కమ్ ట్యాక్స్ మేము ఎప్పుడు తీరుతాం, ఇది ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళు ఎప్పుడు చేస్తారు. ఓకే సరే, మనం టాపిక్ ఒకటి మర్చిపోయాం. నిన్న ఈ లీజ్ అగ్రిమెంట్లో ఒక రాజకీయ నాయకులు అండ నాన్ క్రిస్టియన్స్కి కట్టబెట్టేస్తున్నారు అని దానిపైన మేము కృషి చేస్తున్నాం, తిరిగి రప్పించడానికి అన్నారు. అసలు అవి ఎక్కడ వస్తారు? ఆ రాజకీయ నాయకులు ఎవరు? నాన్ క్రిస్టియన్ బిజినెస్ పీపుల్ ఎవరు? ఏమన్నా మీరు చెప్పండి. నిన్న ఆయన చెప్పిన దాంట్లో ఇది అసలు పొలిటీషియన్ గత మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఒక పొలిటీషియన్తో తిరగడం మొదలుపెట్టింది, పొలిటీషియన్తో తిరిగిన వ్యక్తి ఓన్లీ శ్యామ్ సంపత్ గారు, అంతే తప్ప మీరు అటు తిరిగి ఇటు తిరిగి అన్ని శ్యామ్ సంపత్ గారి మీద మీరు అబద్ధాలు వేస్తున్నారు సార్. మీరు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా ఈ ఎల్సీలో చూస్తే ఎవరితో తిరుగుతున్నారు అనేది చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు సార్. పొలిటీషియన్స్తో అంతకాగేది ఆయన, అంతే తప్ప ఎవరు కాదు. లీజులే సంథింగ్ గతంలో జరగడం జరిగింది, కోర్టులో ఉండడం జరిగింది, కోర్టు న్యాయపరంగా పోరాడుతున్నారు. ఓకే, అంగీలు ఎవరు సార్ అంగీలు? మరి గతంలో ఈయనకు అవసరం వచ్చినప్పుడు ఈయనకు 27 రోజుల తర్వాత బయటకు వెళ్ళిపోయినప్పుడు మరి ఈయన ఎవరితో తిరిగాడట? మరి అన్నిల ఇంటికాడ కుటుంబాలను వేసుకుని కుటుంబంతో పాటు ఆ అన్నిల ఇంటికాడే ఉండి తిరిగాడుగా. ఇప్పుడు వాళ్ళు దూరం అయ్యి వాళ్ళు భారం అయ్యారు, అన్నిలు అయ్యారు. అంతేగాని ఆ రోజు మాత్రం అమ్మగారు అయ్యగారు ఉంటుంది. ఇదే సార్. సో అందుకనే మేము ఆయన వ్యతిరేకిస్తాం సార్. ఆయన ఏ రకంగానో ఫెయిర్నెస్ లేదనే విషయం. జడ్జిల పరంగానేమో ఏదో మాయ మాటలు చెప్పి అతని పని కనిపించుకోండి. ఈ ప్రాపర్టీస్ లేకపోతే పొలిటీషియన్స్ అన్నిలు ఇంకోటి మాట్లాడినా అన్ని కూడా ఆయన తిరిగినాయి. ఎవరు తిరిగినాయి కోటాల ప్రకారం వచ్చారు తప్ప ఎవరు వచ్చినా, జడ్జి గారు వచ్చినా, అంతకుముందు పరమేశ్వర బాబు గారు అనుకు వచ్చినా, ఎవరు వచ్చినా కోటాల ప్రకారం వచ్చారు సార్. కానీ ఆ కోటాల ప్రకారం బయటకు వెళ్ళిపోయి తర్వాత రావడానికి ప్రయత్నించింది ఎవరితో ప్రయత్నించాడు ఈయన. సరే, ఆ విషయం బాగా చెప్పారు. చాలా విషయాలు చాలా హాట్గా సంచలనమైన విషయాలు, ఆరోపణలు. మరి నేనైతే ఆరోపణలు అంటాను. కోర్స్ మీరు చాలా వరకు ప్రతిదీ కూడా మీరు డాక్యుమెంట్ పరంగానే మాట్లాడారు. కొన్ని విషయాలు ప్రత్యేకించి శ్యామ్ సంపత్ గారు
ఆ, ఆయన చేస్తున్న కృషిలో ఆయన ఇస్తున్న జడ్జిలకు ఇస్తున్న సహకారాన్ని మీరు తప్పుపెట్టారు. అసలు ఆయనకి అంత అవసరం ఏముందంటారు? ఆయనకి కానీ ఆయన టీంకి కానీ ఒక మీరు అన్నారు కదా ఒక వర్గం అని, ఏంటిది వీరికి ఏం ప్రయోజనాలు ఉన్నాయి? ఇందాక ట్రాన్స్ఫర్స్లో కూడా తన వర్గం వాళ్ళకి ఇప్పించుకున్నారు అన్నారు. దీంట్లో ఏంటి ఆయనకి ఏం కలిసి వస్తుంది? ఆ జడ్జిలకి ఏం కలిసి వస్తుంది ఈయనతో వినడం వల్ల, ఈయన మాట వినడం వల్ల? ఏంటంటారు చెప్పండి ఫైనల్గా. ఇప్పుడు ఆయన పాపం 27 రోజులు చేశారు. గతంలో అక్రమ మార్గంలో మోడరేటర్గా బలవంతంగా. సార్ సింగిల్ డే చేసిన మోడరేటర్ సార్. అవును సార్, కానీ పాపం ఒక టర్మ్ చేయాలన్నా ఇంకో రకంగా ఏదో చేయాలన్నా వారు పుట్టుకోవాలంటారు. అయితే మీకు ఇందాకే వివరించాను, ఈ జడ్జి గారు రావడం ఆయన ప్రమేయం ఇంత మాత్రం లేదు. అవునండి అన్నారు. ఇంత మాత్రం లేదు. సో కానీ ఏదో రకంగా జడ్జి గారిని అదే మంచి చేసుకుని వెళ్ళి వారు కూడా ఆ అవకాశాన్ని మీరు కల్పించారు. మీరు ఏం చేసినా కూడా మీరు కూడా మమ్మల్ని ఎంతసేపు అడిగిందే అడిగి క్వశ్చన్ మారుతున్నారు తప్ప మొత్తం మీద మోడరేటర్ గారు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఆయన చేసింది 27 రోజులు. ఆ 27 రోజులు చేసిన దాంట్లో ఆయన చెల్లుబాటు కాదని ఊటాటం ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆయన ఆశ తీరలేదు, మళ్ళీ చేయాలనే స్వార్థం అని అన్నారు చూడండి మీరు. అదే అయ్యి ఉండొచ్చు బహుశా. ఈ రోజు కూడా ఆయన మోడరేటర్ లాగానే తిరుగుతారు. ఏం సార్ అది? ఆ మోడరేటర్ అనేదానికి ఒక విలువ పెద్ద ఉపమానం ఉంది. ఆయన పాస్టర్ గారుగా ఉండమనండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఒక పాస్టర్ గారుగా మాట్లాడమండి, ఎవరికి అభ్యంతరం లేదు. వేషధారణ మోడరేటర్ వేషధారణ. జడ్జి గారు తెలియపరచాల్సిన ఏమో ఏం తెలియపరుస్తారు. అసలు ఏంటి సార్ ఇదంతా? సో ఏంటంటే నాకు జడ్జి గారి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉందని మా పాస్టర్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, అంతే తప్ప వేరే ఏం కాదు. ఆ రకంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి జరగబోయే ఎలక్షన్స్ లో ఏదో రకంగా లబ్ధి పొందాలని ఆయన ప్రయత్నిస్తారు. ఓకే ఓకే అధికారం కోసం ఆయన 100% ఇప్పుడు సరే ఈయనంటే మోడరేటర్గా సరే 27 రోజులు చేశారు కదా, మళ్ళీ చేయాలన్న ఉద్దేశం ఉంటే ఉండొచ్చు. ఓకే, మరి ఈయన అన్నారు కదా మీరు జయశ్రత్న కుమార్ గారిని సెక్రటరీగా ఆయన కూడా పవర్ కదుపుతున్నాడు అన్నారు. నువ్వు చెప్తున్నావు సార్, ఆయన ఎవరు సార్? ఆయన మా కంట్రోలర్ గారికి గౌరవ్ జోసెఫ్ కురియన్ గారు రిటైర్డ్ చీఫ్ జస్టిస్, ఆయన జస్టిస్ గారు నాట్ చీఫ్ జస్టిస్, జస్టిస్ గారికి జస్ట్ సెక్రటరీ గారికి అసలు కంట్రోలర్ తీసిరండి. సో అలాంటి ఆయన చర్చెస్కి వెళ్ళి ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది మీరు ఒక్కసారి ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన ఏం సంబంధం సార్? ఆయన ఎంతసేపు ఆఫీస్లో ఉండాలి, ఆఫీస్ వచ్చిన రిసీవ్ చేసుకోవాలి, అక్కడ ఏం జరుగుతుంది అనేది పైన ఆయనకి తెలియపరచాలి. అది మానేసి చర్చెస్కి వచ్చి అది చేసి ఇది చేసి ప్రసంగాలు చేసి కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేసి ఆ పాస్టర్ని లోబర్చుకుని భయపెట్టి ఏంటి సార్? కోర్టులో కేసులు తీసుకోకపోతే మీ అంత చూస్తానన్నారు ఒక మీటింగ్. ఆయన సార్ ఆయన ఏం చేస్తారు సార్? ఆయన అంత చూస్తారా? పాస్టర్ గారు సార్ పెట్టిన బాగా పెట్టారు. 6 నెలల నుంచి వీళ్ళు పాపం కొంతమంది పాస్టర్స్కి ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడి పిల్లల్ని చదివించుకోలేక ఎన్ని తిప్పలు పడుతున్నారో నేను చూస్తున్నాను సార్, అలా చూస్తున్నాను. అందుకనే నేను గవర్నమెంట్ ఎలక్షన్ పెడితే అది ఏదో ఒకటి ఎవరో ఒకరు వస్తారు, ఎన్నుకోవడం అంటూ జరుగుతుంది, ఎవరైనా కావచ్చు. అది జరగాలని మేము కోరుకుంటుంటే అది జరగకుండా ఉండడానికి ప్రోత్సాహం చేయడానికి 7 మంత్ కమిటీ అంటారు, లేకపోతే పెట్టిన ఎలక్షన్స్ రద్దు చేస్తారు. ఏంటి సార్ జడ్జి గారు చేసింది? అంటే వీళ్ళు ఏమన్నా ఎంతకాలం ఉందామని అనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు సార్. మాకు యాక్చువల్గా మా కాన్స్టిట్యూషన్ ప్రకారం 9 నెలలు మా సీట్ ఖాళీగా ఉన్నట్టు, ఈ మోడరేటర్ సీట్ ఖాళీగా ఉండడానికి ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం లేదు. మరి అటువంటిప్పుడు వీళ్ళు ఆల్రెడీ 9 నెలలు దాటి 3 నెలల పైన అయింది, ఇంకా ఇప్పుడు పెడతారో తెలియదు. ఇప్పుడు కంచూప్ మేరలో ఎలక్షన్ పెట్టే ఆలోచన కనబడడం లేదు, జరిగే పరిస్థితులు కనబడడం లేదు. సో ఏమన్నా నెక్స్ట్ మే వరకు ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ చేయాల్సిందే. మరి ఈ పరిస్థితుల్లో మేము ఏ రకంగా ఆలోచించాలండి? కనుక వీళ్ళు ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మరి వారు అది ఏ రకంగా తీసుకుంటారు, ఏది ఏ రకంగా తీసుకున్నా మేమైతే ఎలక్షన్ కోసం
వారు చేసే పనుల్ని ఎండగడుతూ ఉంటాం. డెఫినెట్గా తప్పనే అంటాం. మీరు ఏ రకంగా తీసుకున్నా సరే దాన్ని ఆలోచించాలి. సార్ చాలా విషయాలు చెప్పారు. రేపు 30వ తారీఖున మీటింగ్ అంటున్నారు, అది ఎలా ఉంటుంది, దాని విషయాలు ఏమైనా తెలుసు? సరే, ఇప్పుడు వీరు ఏదో చేశారు, అయితే బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా రేపు 30వ తారీఖున వచ్చి వారి బాధలు చెప్పుకోవడానికి రెడీగా ఉన్నారు అనేది మాత్రం నా వెనుక. అడ్మినిస్ట్రేషన్ మీద 95% పాస్టర్ సానుకూలంగా ఉన్నారు అన్నారు. అంటే మీరు కేవలం వ్యతిరేకిస్తున్న వాళ్ళు 5%ఏనా సార్? 95% అటులు ఎదుగుతున్నారు. వారి ఆలోచన విధానం వారు తప్పు. ఎందుచేతంటే అది నిన్న మీటింగ్లోనే రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎంతమంది వచ్చారు సార్? గట్టిగా ఉంటే పైన ఒక 3 పాస్టర్లు, కిందకు 6 పాస్టర్లు, మహా అయితే 15 మంది ఉన్నారు సార్. రిమైనింగ్ అంతా లే పీపుల్ ఎవరు ఏంటనేది ఎవరైనా తేవచ్చు. ఇక్కడ పాస్టర్స్ మాత్రం ప్రతి ఒక్కరు అలా చెప్పుకోవడం తప్ప ఏం చేశారు. పాస్టర్స్ అందరూ కూడా అసంతృప్తితోనే ఉన్నారు. మోషి గారు, మనం చాలాసేపు కూర్చున్నాం, మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పారు. ఏది కూడా ఏదో వేగ్గా చెప్పినట్లేదు, ప్రతి దానికి కూడా ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తూ మాట్లాడారు. చాలా సంతోషం. అయితే చివరిగా మీ ఆవేదనని, ఎందుకంటే మీరు చాలా ఆవేదనతో ఉన్నారన్న విషయాన్ని మాత్రం నేను ఫైండ్ అవుట్ చేశాను. మీ ఆవేదనని మా హల్లెలూయా టీవీ ప్రేక్షకులకి ఏ విధంగా ఒక్క లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? మొదటిగా అల్లు ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు, అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక్క మాట ఏంటంటే, వీళ్ళు చేసిన సస్పెన్షన్స్ కానీ, పోస్టింగ్స్ కానీ, లీజ్ రిజిస్ట్రేషన్ కానీ ఏ విధంగా కూడా చెల్లుబాటు కాదు. ఈ రాజ్యాంగ పరిధిని దాటి వాళ్ళన్నీ చేశారు. సో ఇవన్నీ చెల్లుబాటు కాదు. రేపు పొద్దున ఎలక్షన్ జరిగాక అవన్నీ కూడా రద్దు అవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఉండవు. కనుక మీరు దయచేసి ఇప్పుడు మీ యొక్క రెప్యుటేషన్ పెంచుకోవాలంటే మా రాజ్యాంగ పరిధిలో, మా రాజ్యాంగానికి అనుగుణంగా కోర్టు వారు ఇచ్చిన సూచనల మేరకు మీరు ఎలక్షన్స్ పెట్టి, మా రాజ్యాంగ పరిధిలోనే ఎలక్షన్స్ పెట్టి మీరు మంచిగా ఇక్కడి నుంచి నిష్క్రమించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మోహస్ గారు. థ్యాంక్ యూ సార్. చాలా బోల్డ్గా మాట్లాడినందుకు మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ మనం సార్, నేను బోల్డ్ ఏం మాట్లాడలేదు, ఉన్నదే మాట్లాడాను. అదే నా వ్యక్తి, నేను ఎప్పుడు కూడా ముక్సూటిగానే మాట్లాడతాను. నా వ్యక్తిత్వం, నా విధానం అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొకసారి కలుద్దాం సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇదండి గోడి మోజెస్ గారితో ఇంటర్వ్యూ. చూశారు కదా, ఆయన చాలా విషయాలు ఎంతో వివరణాత్మకంగా చెప్పడమే కాదు, ఒక ఆవేదనతో సంఘం పట్ల, చర్చ్ పట్ల ఉన్న ఒక కన్సర్న్తో ఆయన మాట్లాడారు. అయితే కొన్ని ఆరోపణలు, కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఆయన మాట్లాడిన దాంట్లో చాలా వరకు ఎవిడెన్స్లతోనే మనకి ఎవిడెన్స్లు చూపిస్తూనే ఆయన మాట్లాడడం జరిగింది. ఇక ఆయన విషయానికి వస్తే, ఆయన ఏఈఎల్సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. అంటే ఇప్పుడు జడ్జెస్ వచ్చిన తర్వాత పదవులన్నీ పోయినాయి కదా, అప్పటి వరకు ఉన్నారు. అంతకంటే ఈస్ట్ గోదావరి సెనడు ప్రాపర్టీ మేనేజర్గా ఆయన పనిచేయడం జరిగింది. ఆయన టెన్యూర్లో రాజమండ్రిలో విలువైన కోట్ల విలువైన ఆస్తులు అన్యాక్రాంతం అవుతూ ఉంటే, అంటే రీడింగ్ రూమ్ లాంటివి, ఇంకా చాలా వాటన్నిటినీ నిలబెట్టగలిగారు. చిన్న వయసు నుండే, యువకుడిగా ఉన్నప్పటి నుంచే ఏఎల్సి ప్రత్యక్ష పోరాటాల్లో, ఉద్యమాల్లో, ఈ రాజకీయాల్లో ఆయన చురుకుగా సాగిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి చాలా విషయాలు ఇప్పటివరకు మనతో మాట్లాడడం జరిగింది. మరి ఈ ఇంటర్వ్యూ అంతా మీకు నచ్చే ఉంటుంది. ఇంటర్వ్యూ మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పగలరు. థ్యాంక్ యూ. మీ ఆనంద్.